కేంద్ర ప్రభుత్వం అయితే నరేంద్ర మోడీ సంకల్పం అయితే ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు ఉండాలన్నట్టు. రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని మిస్‌యూజ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ పర్యవేక్షణలో ఒక యాప్ తీసుకొనొచ్చారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ఎన్టీఆర్ పథకం ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతుంది. ఇందుకు అర్హులను గుర్తించేందుకు ఓ ప్రత్యేక యాప్ తీసుకొచ్చారు. ఈ నెల 30తో గడువు ముగియబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమంలో 3.47 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో గతంలో పట్టణాభివృద్ధి సంస్థలు యూడీఏ పరిధిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ పథకాన్ని అమలు చేస్తే కేవలం ఇళ్ల నిర్మాణాల మంజూరు కోసమే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాలు యూడీఏలుగా మారుస్తున్నాయనే ఆలోచనతో కేంద్రం వీటిల్లో అనుమతి నిలిపేసింది. దీంతో యూడీఏల్లో కూడా అంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు అనమాట గ్రామీణ పథకాన్ని అమలు చేస్తున్నారు. వీటి పరిధిలో కూడా అర్హుల్ని ఎంపిక చేయబడుతున్నారు. పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం 2 విధాలుగా చేపడుతోంది. సొంత స్థలం ఉండి అక్కడే ఇల్లు కట్టుకుంటామంటే వాళ్ళకి ఆర్థిక సాయం ఇస్తుంది, మంజూరు చేయబోతుంది. అదే సందర్భంలో స్థలం లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లను కేటాయించి అక్కడ నిర్మాణం చేపట్టేందుకు ఇల్లుకి సంబంధించి లెక్క అనమాట. వాస్తవంగా దరఖాస్తులో మొదట అత్యంత పేదలకే ఇల్లు మంజూరు అయ్యే యాప్ని కేంద్రం నిజం చేసింది. యాప్లో నమోదైన వివరాల ఆధారంగా అర్హుల జాబితా సిద్ధం కాబోతుంది. ఒంటరి మహిళలు, వితంతువులకి ప్రాధాన్యం ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యాప్ ద్వారా నమోదు చేసిన వాళ్ళ వివరాలను కేంద్రానికి నివేదించబోతుంది. అక్కడ మరోసారి తనిఖీ చేయబోతున్నారు. తుది జాబితాకు అనుగుణంగా ఇది ఉంటుందన్నమాట. గ్రామీణ ప్రాంతాల్లో చేయబోతున్నటువంటి ఈ ఇంపాక్ట్కి సంబంధించి ఏదైతే ఆవాస్ ప్లస్ యాప్ అనమాట, మనం ప్లే స్టోర్లో ఆవాస్ ప్లస్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకుని దాంట్లో అప్లై చేసుకుంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వస్తుంది.